హాయ్ గర్ల్స్, కళ్ళకి కాటుక పెట్టుకుంటే ఆ అందమే వేరే. మనకి మార్కెట్లో చాలా కాటుకలు దొరుకుతున్నాయి, లైక్ వాటర్ ప్రూఫ్, స్మచ్ ప్రూఫ్, లాంగ్ లాస్టింగ్ అని చెప్పి. కాకపోతే వాటిలో మనకి కళ్ళకి హామ్ కలిగించే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకని మనం వాటర్ ప్రూఫ్ కాజల్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒక దీపంలో నేను ఆముదం తీసుకుంటున్నాను అండ్ ఇంకొక దీపంలో ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ దీపాలని వెలిగిస్తున్నాను. ఈ దీపపు మంట నుంచి మనకి ఏదైతే మసి వస్తుందో దాన్ని మనం గ్యాదర్ చేసుకొని కాజల్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇలా గ్లాసెస్ ప్లేస్ చేశాను. దీనిపైన నేను బౌల్ని ప్లేస్ చేసి ఆ బౌల్ ద్వారా మనము ఈ దీపాల నుంచి వచ్చే మసిని గ్యాదర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బౌల్ అనేది మనకి దీపం పైన ఉండే మసిని గ్యాదర్ చేసుకుంటుంది. నెక్స్ట్ నేను ఒక బాదం పప్పు తీసుకుంటున్నాను. బాదం పప్పులో మనకి న్యాచురల్గా లభించే విటమిన్ ఈ ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి అది కళ్ళకు చాలా మంచిది. ఈ బాదం పప్పుని మనం కాల్చుకొని పౌడర్ చేసుకున్నామంటే అది మనకి ఈ కాటుకలో మంచి షైన్ని ఇస్తుంది. నెక్స్ట్ నేను కర్పూరం అండ్ బాదం పప్పు మంటని కూడా దీపంతో పాటు బౌల్ కింద పెట్టేశాను. సో మీరు చూడొచ్చు బాదం పప్పు ఏ విధంగా కాలుతోందో అండ్ ఈ మసి కూడా మనకి గ్యాదర్ అవుతోంది బౌల్లో, కర్పూరం ద్వారా వచ్చే మసి కూడా. ఇప్పుడు నేను ఈ బౌల్లో మనం కాల్చుకున్న బాదం పప్పుని పౌడర్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇందులో బీస్ వ్యాక్స్ని యాడ్ చేయబోతున్నాను. ఈ బీస్ వ్యాక్స్ అనేది మనకి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. నేను మీకోసం పర్చేస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేసి పెడతాను. కొద్దిగా బీస్ వ్యాక్స్ని తీసుకుంటున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల మనకి కాజల్ అనేది వాటర్ ప్రూఫ్గా ఉంటుంది. సో ఇంత బీస్ వ్యాక్స్ మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక క్యాప్సూల్ విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకి కాజల్లో సాఫ్ట్నెస్ని ఇస్తుంది. దీని బదులు మనం హాఫ్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బౌల్లో మనం గ్యాదర్ చేసుకున్న కాజల్ పౌడర్ని స్క్రాచ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. మనం ఎంత ఎక్కువ కాజల్ పౌడర్ని వాడితే మన కాజల్ అంత డార్క్గా ఉంటుంది. సో దీన్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను. డబుల్ బాయిలర్ మెథడ్లో నేను హాట్ వాటర్ పైన ఈ బౌల్ని ప్లేస్ చేసి ఈ విధంగా నేను దీన్ని కరిగించుకుంటున్నాను. సో మనకి బీస్ వ్యాక్స్ అనేది కంప్లీట్గా కరిగిపోయి లిక్విడ్ స్టేట్లోకి వచ్చేయాలి మన కాజల్ అనేది. సో ఇలా మనము మిక్స్ చేస్తూ ఉన్నామంటే చూడొచ్చు మన బీస్ వ్యాక్స్ అనేది కరుగుతూ ఉంది. సో కంప్లీట్గా ఇప్పుడు కాజల్ అనేది లిక్విడ్ స్టేట్లోకి వచ్చేసింది. ఇది వేడిగా ఉన్నంతసేపే మనకి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి మనము ఒక సిరింజ్ హెల్ప్తో ఒక ఎంటీ కాజల్ పెన్సిల్లో ఇప్పుడు నేను కాజల్ని ఫిల్ చేయబోతున్నాను. సో ముందుగా సిరింజ్ని తీసుకొని నేను ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న కాజల్ని సిరింజ్లోకి ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాను. సో ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్న తర్వాత నేను ఈ ఎంటీ కాజల్ పెన్సిల్లోకి ఆ లిక్విడ్ కాజల్ని నేను స్లోగా పుష్ చేస్తూ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ఎంటీ క్లీన్ కంటైనర్ని తీసుకుంటున్నాను. దీనిలో నేను ఈ రిమైనింగ్ కాజల్ని స్టోర్ చేసుకుంటాను. సో ఈ విధంగా దీనిలో నేను ఫిల్ చేసుకున్నాను. దీన్ని మనం చల్లారనిద్దాం. ఓకే, సో నేను తయారు చేసుకున్న కాజల్ పెన్సిల్ అనేది ఆరిపోయింది. మీకు ఇప్పుడు ఒక స్వాచ్ చేసి చూపిస్తాను ఎంత డార్క్గా ఉందో. సో ఇది వాటర్ ప్రూఫ్ కూడా, ఎందుకంటే దీనిలో మనం బీస్ వ్యాక్స్ యూస్ చేసాం కాబట్టి. అండ్ నేను ఈ చిన్ని బాక్స్లో కూడా కాజల్ని నేను స్టోర్ చేశాను. సో దీన్ని మనం జెల్ ఐలైనర్గా వాడుకోవచ్చు. మనము బ్రష్తో మనం ఐలైనర్ లాగా దీన్ని యూస్ చేయొచ్చు. అండ్ నేను దీన్ని మీకు ఒక స్వాచ్ వేసి చూపిస్తాను. సో ఈవెన్ దిస్ ఇస్ ద సేమ్. ఇది మనకి ఎన్ని రోజులైనా కానీ మనకి ఇందులో పాడవడం అనేది ఏమి ఉండదు. సో వీ కెన్ స్టోర్ అప్ టు ఈవెన్ 1 year. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇది ప్రిపేర్ చేశాను. సో ఈ ఇయర్ దాకా అది వచ్చింది. ఇట్ వాజంట్ స్పాయిల్డ్ ఆర్ సంథింగ్. సో నేను తయారు చేసుకున్న కాజల్ని అప్లై చేసుకున్నాను. మీరు చూడొచ్చు. సో ఇట్స్ గుడ్ కదా, మనకి ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోగలము. ఇది కళ్ళకి మంచిది కూడా అండ్ ఎటువంటి హామ్ కూడా కలిగించదు. ఓకే ఫ్రెండ్స్, సో చూసారు కదా ఇంట్లోనే మనం వాటర్ ప్రూఫ్ కాజల్ని ఎలా తయారు చేసుకోవచ్చో. సో మీరు ట్రై చేసి చూడండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.